సంవత్సర పరిపాలన రేపు జూన్ 12 అవుతుంది. పథకాలు ఇస్తామని చెప్పి నామకే వాసి చెప్తున్నారు తప్ప జనంలో నమ్మకాలు లేవు. ఆల్రెడీ వ్యతిరేకత మొదలైపోయింది. ఈయన వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయి. ఆరోగ్యశ్రీ కాడి నుంచి చూసుకుంటే అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యమైపోయాయి. చూసుకున్నట్లయితే సూపర్ 6 అల్లా కూడా ఆల్రెడీ ఈ 9 పథకాలని కూడా ఆపేసి సూపర్ 6 అని పేరు పెట్టారు తప్ప అక్కడ జరిగింది ఏమీ లేదనేది ప్రజల వాదన. ఎలా ఉంది? సూపర్ 6 లేదు, 7 లేదండి. ఆడు ఏమీ చేయలేడు వాడు. ఎందుకంటే ఇక నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో జగన్ గారు గెలుస్తారు. మా ప్రభుత్వం వస్తుంది. ఇక ఆడు గెలవడు. ఆడు వయసు అయిపోయింది. ఆడు కూర్చోలేకపోతున్నాడు, ఉంచలేకపోతున్నాడు. 100 చెప్తాడండి. వాడు చెప్పినవన్నీ నిజం కాదు. మళ్ళీ వచ్చేది కూడా జగన్ గారే వస్తారు. ప్రజల్లో విసుకొచ్చేసింది. ప్రజల్లో నమ్మకం పోయింది వీళ్ళంటే. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ కొడతాం. వైసీపీ అంటే కొడతారా? ఎరా చంద్రబాబు వైసీపీ అంటే కొడతా ఉంటారా? కొట్టిస్తావు ప్రజలతో? సిగ్గులేదా? నువ్వు బందోబస్తు లేకుండా నీతిమంతుడు అయితే మంచిగా బయటికి రా. నీ వ్యవహారం మేము చూస్తాం. ఇవన్నీ కాదండి. అన్నీ చేసేది చేయాలని మాకు రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్ గారు అన్నీ చేస్తారు. మాకు ప్రజలకి నమ్మకం కుదిరింది. మొన్నటిదాకా ఈడేదో పగలు తెస్తాడు అనుకున్నారు. ఈడు ఏ పథకాలు కూడా చేయలేదు. కాబట్టి ఇప్పుడు రాబోయే రాజ్యం ఎవరిదంటే జగన్ గారిది. గతంలో చూసుకుంటే ఇంటింటికి రేషన్ డెలివరీ, లెగలేని వాళ్ళకి, ముసలి వాళ్ళకి, దివ్యాంగులు, వికలాంగులకి ఈ సేవలన్నీ అందాయి. ఇప్పుడు చూసుకుంటే రేషన్ డెలివరీ వ్యాన్లకి మేము మెయింటెనెన్స్ ఇవ్వలేకపోతున్నాము అన్నారు. మొన్నటిదాకా ఖజానాలో డబ్బులు లేవు. 12వ తారీఖు 3 పథకాలు అంటున్నారు. నమ్మొచ్చా? 3 పథకాలు కాదురా. నువ్వు ఒక్కడు కూడా లేవు. నువ్వు నీ బతుకంతే. అంటే వ్యాన్లు తీయమని ఎవరు చెప్పాడండి? ఇప్పుడు ప్రజలంతా పనులకి వెళ్తున్నారండి. వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. ఈ వ్యానులు ఉంటే మా గుమ్మాల ముందు వ్యాన్లు ఉంటున్నాయి. మేము వెళ్ళి తెచ్చుకుంటాం. ఇప్పుడు డిపోకి వెళ్ళి అటు తెచ్చుకోవాలి. డిపోకి వెళ్ళి తెచ్చుకొని వాళ్ళు కార్డులు తెస్తానంటారు. ఈడేవడండి కార్డులు తెట్టకి? నీ సొమ్మెత్తున్నావా? నీ ఇంట్లో తెచ్చావు నువ్వు. ఆ రకంగా చేయటం మంచిది కాదు. ప్రజలకు బాగా కోపం వచ్చేసింది. ఆ డిపోలు కూడా ఎవరు వెళ్తారా? ఈడంటే కోపం వచ్చేసింది. ఆడవాళ్ళకి పనులకి వెళ్ళి అక్కడ రోడ్ల మీద ఎట్ట నుంచి ఉంటారండి డిపోలో. అందుకని నా ఆడపడుచులు బాధపడుతున్నారని జగన్ గారు వ్యాన్లు ఇచ్చారు. ఆ వ్యాన్లు తీసేటాక నువ్వెవడవు అసలు? ఎంతకాలం ఉంటావు నువ్వు? నేను శాస్త్రంగానే గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఉంటాయి. ఇవాళ ఉంటాయి, రేపు ఉంటాయి. పీక్ పార్టీకి వెళ్ళిపోయి ఓడు నువ్వు. మహిళలకి పెద్దపీట వేశాము, మహిళా పక్ష పార్టీ మాది అని చెప్పిన చంద్రబాబు ఈ అఘాయిత్యాల గురించి ఏమంటారు? చూసుకున్నట్లయితే ఏదైతే ఈ పక్క చూసుకుంటే గుంటూరు జిల్లాలో ఎవరైతే రజనీ గారు ఉన్నారో ఆవిడ పైన కూడా ఆ రోజు దాష్టికం చూశారు. పోలీసులు దాష్టికం ఎలా ఉంది? ఏమంటే రజనీ గారేనే కాదండి, వీళ్ళు చేసేవన్నీ ప్రజలకు నచ్చట్లా, ఆడవాళ్ళకు కూడా నచ్చట్లా. ఆడవాళ్ళకి అసలు ఈ అబ్బాయి ఏమీ చేయలేదు. వింటున్నారా? మీకు తెలుసు. ఎక్కడ పడితే అక్కడ ప్రజలు ఏడుతున్నారు. ఆడవాళ్ళు బాధపడుతున్నారు. పిల్లలకు ఫీజులు వేయలేదు, ఏమీ వేయలేదు. మొన్నటిదాకా ఆరోగ్యశ్రీ తీస్తాను అన్నాడు. ఆరోగ్యశ్రీ తీయటానికి నువ్వు వేడురా? ఇప్పుడు నేను ఉంటాను, నా దగ్గర రూపాయి లేదు. నేను రోడ్డు మీద నడతాడో నువ్వు గుద్దుతాడు. నేను ఆరోగ్యశ్రీ మీద చేయించుకోవాలి. మీకులాగా మేము కబ్జాలు చేసి కోట్లు మేము సంపాదించాలి. ఆరోగ్యశ్రీ తీయటానికి వీలేదని మనం కూడా మేము మాట్లాడామండి. అది కూడా తీయొద్దని అని అడుగుతున్నాం మేము. ఇవన్నీ వంపక్కండి. వీడి ఇవన్నీ పోగేసుకొని డబ్బు లేనప్పుడు నువ్వు ఎందుకు ఎక్కారు? నువ్వు ఎందుకు అండి? డబ్బు లేనప్పుడు నేను చేయలేని చెప్పు. నేను చేయలేను, మీరు ఇష్టమైతే ఇండి లేదన్న. గతంలో కనుక పూర్వం చూసుకున్నట్లయితే చరిత్రలో రాజులు, నియంతలు శిక్షలు రోడ్ల మీద అమలు చేసినట్టు అసలు వాళ్ళు చేశారో లేదో తప్పు తెలియకముందే ఈ యొక్క పోలీస్ వ్యవస్థ అనేది తెనాలి చూసుకున్నట్లయితే ఆ ఘటన ఎలా ఉంది? ఐతానగర్లో 3 బాధితులు కుర్రవాళ్ళు, ఒకళ్ళేమో జూనియర్ అడ్వకేటు, ఒకళ్ళేమో చదువుకుంటున్నారు. వాళ్ళు ఏదో ఒక సంఘటనలో జరిగిన విషయాన్ని ఇంత హైలైట్ చేసి రోడ్డు మీద శిక్ష విధించడం ఎంతవరకు సమంజసం? నిన్న పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి వెనమాల అందాదండాగా ఉంటానంటున్నారు. ఎలా ఉంది? ఏమండి, ఇది రాక్షస రాజ్యం కానీ రామరాజ్యం కాదు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు రామరాజ్యం అది. ఇది రాక్షస రాజ్యం. దీనికి వత్తాసు వాళ్ళకేదో పోలీసులే మాకు రక్షణ అనుకున్నాం. లా అండ్ ఆర్డర్కి, శాంతి భద్రతకి. ఈ పోలీసులే వాళ్ళు చెప్పగానే మమ్మల్ని తీసుకెళ్ళి లోపల. ఇప్పుడు అలా వంశీ గారిని వేశారు. ఏ రకంగా ఉన్నాడు ఆయన? వెళ్ళినప్పుడు ఏ రకంగా చేసి బయటికి తీసుకొచ్చారు మీరు? కొడాలి నాని అంటారు, నందికం సురేష్ గారు అంటారు. వాళ్ళందరినీ వేయటానికి మీరు ఎవరు ఏండి? అసలు వాళ్ళు ఏం తప్పు చేశారని తప్పు చూపించాలిగా. సిబిఐ వాళ్ళు కూడా ఈ ప్రభుత్వానికే వంత పలుకుతున్నారు. సిబిఐ నీకు తెలీదా? ఎవరేం చేసేది మీకు తెలీదా? చెప్పగానే వెళ్ళేసి వాళ్ళని తీసుకొచ్చి లోపలేసేస్తారా? ఏం చేశారని అసలు అట్లాంటి వాళ్ళందరినండి ఎవరు మాట్లాడతారు? అది నేను కూడా అట్టగా మాట్లాడారు. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారన్న పవన్ కళ్యాణ్ గారు మేము తీసుకొచ్చేసామంటారు. నిజంగా అసలు ఈ మాటలన్నీ నమ్మేటట్టుందా ప్రభుత్వాల్లో? పవన్ కళ్యాణ్ గారు ఒక ఎదవ. ఆ ఎదవ ఏదో 4 సీట్లు వచ్చినాయని వీడికెవడు తోడలేక చంద్రబాబు గారు తెచ్చుకున్నాడు. అంతవరకే కానీ వాళ్ళని నువ్వు ఎక్కావు, సంవత్సరం అయింది. వాళ్ళని బయటికి తీసుకురావాలి కదా నువ్వు. పవన్ కళ్యాణ్ తీసుకురావాలి కదండి. మరి ఆడు ఎందుకు తీసుకురాలేదు? తీసుకురావాలి. నీతి కలవాడు అయితే నువ్వు తీసుకురా బయటికి. మొగోళ్ళగా మాట్లాడు. నువ్వు జగన్ గారు చేయలేదు, నేను చేశానని నిరూపించుకో. ప్రజలు 3 రోజులు కడప సభ పెట్టారు. ప్రజల ధనవంతా కూడా నిరుపయోగంగా మారింది. దేనికి ఆ సభలు? ఎందుకు అసలు దాని గురించి ఏముంది? సంవత్సరంలో చేసింది ఏమీ లేకుండా సభలు ఎందుకు పెట్టారు? సంవత్సరం ఏమీ చేయకుండా సభలు ఎందుకు పెట్టారంటే ఒళ్ళు బలిసి
ప్రజలు చూడరు. మేము వేడుతున్నాం ఇక్కడ అనేది లేదు. వాళ్ళ మెచ్చుకోవటానికి, వాళ్ళ వాగుడికి, వాళ్ళ వ్యవహారాలకి తప్ప ఉపయోగం లేని మీటింగ్లు అవన్నీ అవి ఎవరు మేము లెక్క చేయట్లా. ప్రజలే బుద్ధి చెప్పే రోజు వస్తుంది. వెన్నుపోటు దినోత్సవానికి కరెక్ట్గా అర్హులు ఎవరంటే ఎవరని చెప్తారు? వెన్నుపోటుకి సంబంధించి కరెక్ట్గా అర్హులు ఎవరంటే ఎవరు? ఎన్నుపోటుకి ఎవరంటే చంద్రబాబును పవన్ గాడే. వాళ్ళిద్దరే ఎన్నుపోటు పొడిచేది. మామకి ఎన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఆయన, మామనే చంపిన చంద్రబాబు ఆయన ఏంటి. మరి ఈడు పవన్ గారు మాత్రం మామూలుడా, ఈడు ఎన్నుపోటు కాడే. ఇద్దరు అందుకే చేరారు. జోగి జగన్ హయాంలో 2.5 పైసలకే మనం విద్యుత్ కొనుగోలు చేస్తే యూనిట్ 4.70 పైసలు 80 పైసల దాకా పెట్టి ఈ రోజు ఏమో కరెంట్ ఛార్జీలు మేము పెంచలేదు అంటున్నారు. ఎంతవరకు పెంచబడటం ఏంటండి? మా కాలుగొడ్డన లేబర్ మా ఎంత శ్రమో, మాకెంత 80 రూపాయలు మినిమం మేము ఎప్పుడు కట్టించుకునేది, మేము కట్టేది. ఇప్పుడు 500 వేస్తున్నారు. మరి అది ఎవరు తింటున్నారా? మరి మీరు కాబట్టి ఎవరు తీసుకుంటున్నారు? అయ్యి మిగతా డబ్బులు వేయి. 420 రూపాయలు ఏమైనాయి? మరి మీరేగా తీసుకుంటే. సంక్షేమానికి దిక్కు లేదు కానీ విజన్ 2047 అంటే అప్పటికి ఉంటాడు. ఇప్పుడు 2047 విజన్ అంటున్నారు, అప్పుడు ఉంటాడు ఆ విజన్కి. ఇప్పుడు సంక్షేమానికి దిక్కు లేదు కానీ ప్రభుత్వం ఆడు ఏమీ చేయలేడు. మేము మధ్యలోనే ప్రభుత్వం పడేస్తారు ప్రజలు. ఆడు వెళ్ళిపోతాడు, జగన్ గారు వస్తారు. అట్లయితే ప్రభుత్వ పనితీరులు 1 సంవత్సరం పాటు జరిగాయి. రేపు జూన్ 12కి మొన్నటిదాకా ఖజానాలో డబ్బులు లేవనే వాదన ఉన్నారు. ప్రజలు కూడా నమ్మకం పోయింది. 3 పథకాలు ఒకసారి ఇవ్వడానికి ఆస్కారం లేదు. పథకం అంటున్నారు, ఏదో ఒకటి ఆపేస్తున్నారు. రేషన్ డోర్ డెలివరీ ఆగిపోయింది. జనాల్లో ఒక అభద్రతా భావం ఉంది. ఈయన చేయగలడో లేదో ఇక డౌట్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారు సైడ్ అయిపోయారు. ఎందుకంటే ఒక్కటి చెప్తానండి, చంద్రబాబు నాయుడు ఆలోచన వేరండి. ఆయన చేసే విధానం అందరికీ ప్రజలందరూ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా గమనిస్తుంది. ఆయన ఎలా చేస్తాడో, ఎలా సంపద సృష్టిస్తాడో ఎదురు చూస్తున్నారు. నిన్న కడపలో మీటింగ్ పెట్టాడు, మహానాడు పెట్టాడు. అక్కడ ఏం చేశాడు? ప్రజలకి రాయలసీమ రత్నాలసీమ చేయాలని నా ఆలోచన ఉంది. అయితే రాయలసీమ రత్నాలసీమ కావాలంటే అరేబియా సముద్రం తీసుకొచ్చి రాయలసీమలో పెట్టాలి. 3 నెలల నుంచి నిద్రపోట్ల ఆయన అదే చెప్పాడు అక్కడ మీటింగ్లో. నేను రాయలసీమను రత్నాలసీమ చేయాలంటే అరేబియా సముద్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాయలసీమలో పెట్టాలి. అప్పుడు కానీ ఈ రాయలసీమ రత్నాలసీమ అవ్వదు. అయితే ఖజానాలో డబ్బులు లేవు. అమరావతి అనేది అయిపోతుంది 2027 కల్లా. మీ అందరికీ కూడా మంచి అభూత కల్పనలో ఉన్న భవనాలు కానివ్వండి, ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ ఉండబోతున్నాయి అంటున్నారు. ప్రజలకు మళ్ళీ ఒక 50,000 ఎకరాలు అడుగుతున్నారు కదా, ఎలా ఉంది? బ్రహ్మాండం. అందుకే కదా ఆయన ఇప్పుడు నీళ్ళలో వేలాడే రాజధాని కడతాడు. మెట్రో ట్రైను నీళ్ళలో ఏడాలేదు, రాజధాని నీళ్ళలోనే వేలాడేది, విమానాశ్రయం నీళ్ళలోనే ఆడేది. ప్రతి ఒక్కరు కూడా నీళ్ళలో వేలాడే రాజధాని కడతాడు. ఇప్పుడు 35,000 ఎకరాలు చాలదు. ఇప్పుడు రాజధాని అంటే నీళ్ళలో సముద్రంలో చూడు, సముద్రం ఎలా ఇల్లు కడుతున్నారో అలా కట్టాలి. అది ఆలోచన. ఆయన పుట్టక ముందే ఆలోచనలో పెట్టాడు. అది రాగానే కొన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. మొదట వాలంటీర్లు, రెండోది చూసుకుంటే ఆరోగ్యశ్రీ ఎగిరిపోయింది. ఆయుష్మాన్ భారత్ గురించి ఎవరికీ తెలియదు ఇక్కడ. మూడోది చూసుకుంటేనేమో రేషన్ డోర్ డెలివరీ ఆగిపోయింది. జగన్ పెట్టిన మంచి సంక్షేమాలన్నీ ఆగిపోతున్నాయి. రెండోది ఫీజు రీంబర్స్మెంట్ అసలు గాల్లోనే మేడలు కట్టినట్టే. అసలు ఆ విషయం ఎలా అనిపిస్తుంది? ఎన్ని ఫీజు మెడిసిన్ రేషన్ డీలర్లు అయినా ఇంకొకటైనా ఏదైనా సరే వీళ్ళందరికీ ఒకేసారి డబ్బులు వేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు 30,000 15,000 వేస్తే డబ్బులు కాజేసుకుంటారు. ఒకేసారి రేపు దిగిపోయే ముందు డబ్బులు వేసాడు అనుకో, ఎవరి అకౌంట్లో వాళ్ళకి డబ్బులు పడిపోతాయి. ఒకేసారి డబ్బులు తీసుకోవచ్చు, అప్పుడే కట్టుకోవచ్చు ఫీజు. ఇప్పుడు ఎందుకు వరకు కొత్తగేసి డబ్బులు అంతే? దిగిపోయే ముందు రేపు 6 నెలల అన్నంగా మొత్తం డబ్బులు వేస్తాడు అందరికీ. ఇప్పుడు కాలేజీ పిల్లలకి 6 లక్షలు వేస్తాడు. ఏంటి బియ్యం స్టోర్లో ఉన్నారు కదా, జగన్ పెట్టిన పథకాలు ఏమి ఉంచడండి. ఎందుకంటే మంచి పథకాలు ఎవడు ఉంచాడు, ఎవడు ఉంచడు. మంచి పథకాలను ఎవరు ఉంచరు. ఆ మంచి పథకం తీస్తే జగన్ పేరు వస్తుంది. నీకు జరిగిన కడప ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది. ఇచ్చిన సంక్షేమం ఏమీ లేదు. రేపే ఎలక్షన్ అన్నట్టుగా అంతమందిని తరలించారు ఈ వ్యవస్థలు. దాంతోపాటు బస్సులకు వెళ్ళే వాళ్ళు వీళ్ళు రోజు పనులు ఇబ్బంది పడ్డారు. ఏం సాధించారని 3 రోజుల సభ జగన్మోహన్ రెడ్డి హాస్యాస్పదం చేయడానికి తప్ప ఏమైనా ఉందా? ఏమున్నదండి? జగన్మోహన్ రెడ్డిని కించపరచడానికే. అక్కడ ఏమీ లేదు. నువ్వు సాధించింది ఏం లేదు. ఇప్పుడు 16 కోట్లు ఖర్చు పెట్టావు మానాడికి, 30 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ 16 కోట్లేమో గవర్నమెంట్ డబ్బులు, 30 కోట్లేమో నీ ఫండ్స్కి వచ్చినాయి. ఎవరికి వచ్చింది లాభం? నీకే మేలు. నీ ఆలోచన పెరిగింది, జనాల్లోకి వెళ్ళిపోయింది. నేను మానాడు పెద్ద చేశానని నీ గొప్పతనం చెప్పుకోవటం. కానీ జగన్ ఎవరు కించపరిచినా ఎవరు ఏమి చేయలేరు. జగన్ని వచ్చాక మైనింగ్లు, ప్రభుత్వ మైనింగ్ ప్రైవేట్లో వాళ్ళకి ఇవ్వడం, రియల్ ఎస్టేట్ రూపాయికి 99 పైసలకి అమ్మడం, ఇవేనా వీళ్ళు సాధించిన కదా? అవును, అదే సాధించి ఇస్తారుగా. ఇకపోతే ఇప్పుడు పార్టీ ఎలా గెలిచింది, రేపు మళ్ళీ పోటీ చేయాలంటే వాళ్ళు ఎలా ఏదో సంపద సృష్టించుకుని ఏదో ఒకటి మోసం చేసి బతకాలిగా. ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టాడు ఒక ఎమ్మెల్యే, రేపు 4 సార్లు పోటీ చేయాలి. 400 కోట్లు సంపాదిస్తేనే కదా. మరి ఏ కనీసం లేకుండా ఏమి లేకుండా ఎలా సంపాదిస్తారు? అన్నీ ఫ్రీగా వదిలేస్తాను కదా ఎమ్మెల్యే సంపాదించుకుని. రేపు మళ్ళీ పోటీ చేయాలంటే అన్నీ వదిలేస్తాడు. ఎవ్వరికి ఏం మిగలదు.
ఈ 4 ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. ఈ 4 సంవత్సరాల్లో ఏమీ మిగలదు. మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు దోసుకోవటమే తప్పక ఏముండదు. ప్రజలు తెలుసుకున్నారంటారా తప్పు ఎక్కడ జరిగింది? ప్రజలు బాగా తెలుసుకున్నారు. ఎందుకు వేసామో ఆ ఓటు అనేది ప్రజలకి మాయ మాటలు చెప్పేసి ముందుకొచ్చాడు. గవర్నమెంట్ గెలిచింది. ఇప్పుడు బాగా ఆలోచన పడ్డారు. అందరు ప్రజలు ముందు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. గమనించకుండా ఎవరు ఉండరు. ఎందుకు వేసామా ఓటు అని ఇప్పుడు బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తూనే ఉన్నారు. నిన్న తెనాలి ఘటన ఎలా అనిపించింది? ఆయన పరామర్శించారు. జూనియర్ అడ్వకేట్ ఒక కుర్రోడు ఉన్నాడు. అందులో చూసుకుంటే చదువుకున్న వాళ్ళు ఏదో ఆకతాయిగా జరిగిన చిన్న విషయాలను పట్టుకొని అంత దూరం తీసుకెళ్లి వాళ్ళని నడి రోడ్లో శిక్ష అనుభవించడం, అరికాలలో పెద్ద పెద్ద లాఠీలతో కొట్టడం, ఏదో తీవ్రవాదులను కొట్టినట్టు. ఎందుకంటే ఇప్పుడు తప్పు చేశారు. తప్పు చేస్తే నీకు స్టేషన్ ఉంది. స్టేషన్లో తీసుకెళ్ళు. స్టేషన్ తీసుకెళ్ళేసి నిన్ను ఎవడు చూడు. నువ్వు ఎన్ని కొట్టినా కూడా ఏం చేసినా కూడా. ఇప్పుడు నరి రోడ్లో అట్ట తీసుకొచ్చి అందరు చూసే విధంగా మీరే వాట్సాప్లో పెట్టి అలా చేయడం తప్పు కదా. కోర్టులు ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నువ్వు తప్పున్నాడు శిక్షించి తప్పు లేదు, కానీ అలా చేయడం చాలా నేరం. చూసినట్లయితే సార్ వెన్నుపోటుకి పేటెంట్ రైట్ ఎవరిదంటారు? ఫస్ట్ ఎన్నిపోటు పేటెంట్ ఎవరంటే ఇంకా చంద్రబాబు నాయుడేగా. ఇప్పుడు ముగ్గురు కలుసుకొని ఎట్లా పడవాలనేది ఆలోచన. ఆయన వెన్నుపోటుకు మొట్టమొదటి వెన్నుపోటుదారుడు. ఆయనకి ఎలా చేయాలనేది అన్నీ తెలుసు. అందుకని వెన్నుపోటు పొడిచాడు, గెలిచాడు. అట్లయితే ప్రభుత్వ పనితీరులు ఎలా ఉన్నాయి? సంవత్సర పరిపాలన ఏదో అట్టహాసంగా జరిగినట్టుగా చెబుతున్నారు, కానీ ఎక్కడా కూడా ఏమీ జరగలేదు. ఎలా ఈ సంవత్సర కాలంగా అండి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడవని వర్గం అంటూ లేదు. విద్యార్థులకు వెన్నుపోటు పొడిచాడు. అమ్మఒడి ఇస్తానని చెప్పేసి విద్యార్థులకు వెన్నుపోటు పొడిచాడు. మహిళలకి ఫ్రీ బస్ ఇస్తానని మహిళలకు వెన్నుపోటు పొడిచాడు. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి 1800 ఇస్తానని చెప్పి వెన్నుపోటు పొడిచాడు. ఉచిత సిలిండర్లు ఇస్తానని వెన్నుపోటు పొడిచాడు. యువశక్తి నిరుద్యోగ వృత్తి ఇస్తాను, ఉపాధి కల్పిస్తానని చెప్పి వాళ్ళకి వెన్నుపోటు పొడిచాడు. వాలంటీర్లకి 10,000 జీతం ఇస్తానని చెప్పి వాళ్ళని వెన్నుపోటు పొడిచాడు. రేషన్ వ్యాన్లు తీసేసి వాళ్ళకి వెన్నుపోటు పొడిచాడు. ఏ వర్గాన్ని మీరు వెన్నుపోటు పొడిచకుండా వదిలారు? రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకి మీరు వెన్నుపోటు పొడిచారు. మీరు వెన్నుపోటు పొడవని వర్గం ఏదన్నా ఉందంటే మీ కార్యకర్తలే. ఎందుకంటే వాళ్ళకి వైన్స్ కట్టబెట్టారు, రేషన్ డిపోలు కట్టబెట్టారు, అన్నీ రాష్ట్రంలో ఉన్న అది దోసుకోండి, పసుపు బిళ్ళలు వేసుకొని తిరగండి మీరు అని చెప్పేసి వాళ్ళకి దోసి పెట్టడం కోసం మీరు మిగతా ప్రజలందరినీ వెన్నుపోటు పొడిచారు. చూసుకుంటే 3 రోజులు మహానాడు సభ ప్రజల ధనాన్ని ఇలాగ నిరుపయోగంగా మార్చి జగన్ పైన అవాకులు చవాకులు పేల్చారు తప్ప వీళ్ళు చేసిన సంక్షేమం ఎక్కడా కూడా ప్రస్తావన కూడా రాలేదు. ఏదన్నా చేస్తే కదండి వాళ్ళు చెప్పుకోవడానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి ఇది వదిలేమని చెప్పేసి ప్రతి సచివాలయంలో ఒక ప్లకార్డు పెట్టి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ధైర్యంగా చేశాడు. ఆ రోజు చెప్పిన ప్రతి పథకాన్ని అమలు చేసి చూపించారు కాబట్టి ఆయన చెప్పాను. మీరు ఏం చేశారని మీరు చెప్పుకుంటారు? మీరు కనీసం ఒక్క పథకం ఇప్పుడు సంవత్సరం నేను ఇంకా ఈయన పవన్ కళ్యాణ్ గారిని అడగదలుచుకున్నానండి. తిరుపతి లడ్డు విషయంలో మోకాళ్ళ మీద పరిగెత్తావు నువ్వు. ఎందుకు? ఏదో చంద్రబాబు నాయుడు గారికి అడ్డపేరు వస్తుందని చెప్పేసి. అదే ఇప్పుడు రాష్ట్రంలో ఇన్ని పథకాలు మనం ఇచ్చామండి, మీరు ఇచ్చిన పథకాలకి నేను హామీ ఉన్నాను, ఎందుకు మీరు అమలు చేయట్లేదని చెప్పి ఆయన అడగలేకపోతున్నారు. ఎందుకు మీరు ఒక్క పథకమైనా మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? నియోజకవర్గమైన పిఠాపురంలో దళితులు వేలు వేస్తేనే ఆయన పరామర్శకు రాలేదు. ఇంకా పట్టించుకుంటారు. అసలు ఆ విషయం చెప్పాలంటే అండి, అది కారం చేడు ఒకప్పుడు జరిగిన సంఘటన పెద్దోళ్ళకి గుర్తే ఉంటుందండి. దళితులను ఓసకోత కోసారు ఆ రోజు. అదే సందర్భం ఇవాళ పిఠాపురంలో జరుగుతుంటే ఈయన ఎక్కడున్నారండి? ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. కనీసం ఒక ఇన్స్టాగ్రామ్ ట్వీట్ కానీ లేదా ట్విట్టర్లో ట్వీట్ కానీ ఇచ్చి ఆపండి, లేదా పక్కన ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడండి అని చెప్పట్లేదు. ఎందుకంటే ఈయనకి అంత అవసరం లేదండి. ఈయనకి ఏం అవసరం? ఈయన సినిమా షూటింగ్లు ఈయన తీసుకుంటాడు, రాజకీయాల్లో రావాల్సిన ప్యాకేజీలు ఎలాగో ఆయనకు వచ్చేసినాయి. వెళ్ళి పక్క రాష్ట్రాల్లో వెళ్ళి ఏనుగులు తీసుకొస్తాం వాటిల్లో చేస్తున్నారు. కానీ ఎక్కడున్న ప్రజలకి మీరు అమ్మఒడి ఇవ్వలేదు, లేకపోతే ఉచిత బస్సు అన్నారు ఇవ్వలేదు, ప్రతి మహిళకి 1500 ఇస్తామన్నారు ఇవ్వలేదు, విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్లు పడతలేదు, హాస్టల్ వసతులు పడతలేదు. ఇవన్నీ ఎందుకు ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీరు ఆయన వస్తాదుగా ఆయన ప్రచారం చేసి ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు. మీరు ఎందుకు అడగట్లేదండి నేను అడుగుతున్నాను. ఎక్కడికి వచ్చినా ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు, తరలించుకోండి. జగన్ గారు వస్తే సీఎం అని చెప్పి ఎక్కడ చూసినా అదే నినాదాలు. ఎలా అనిపిస్తున్నాయి? ఈ యొక్క పోలీస్ వ్యవస్థ కూడా అక్కడ అలాగా తొత్తులుగా పనిచేయడం, ఆ ముగ్గురు కుర్రోళ్ళని కొట్టడం ఎంతవరకు అన్యాయం అంటారు? ఏదో పాత్రిక రాచరిక పాలనలో కనుక రాజులు శిక్షలు ఇచ్చినట్టు ప్రజల మధ్యలో విధిస్తున్నారు. అది పూర్తిగా ముమ్మాటికి తప్పండి. ఏదన్నా నిజంగా వాళ్ళు తప్పు చేస్తుంటే కోర్టుకి హాజరుపరచాలండి. కోర్టులోనే దేనికంటే మీరే న్యాయస్థానాలుగా మీరే చేస్తే. ఇదే విషయంలో ఒక బీసీ మాజీ మంత్రి మహిళ గారు కారు లాక్కొని, మీరు విడుదల రజనీ గారు కారు లాక్కొని, ఒక సీఏ గారు ఆయన కారు వేసుకుని ఆయన వెళ్ళిపోయాడండి. ఇప్పుడు ఏదైనా ఉంటే ఏం చేయాలండి? లీగల్గా కారు సీజ్ చేయండి, లేదా వాళ్ళని అరెస్ట్ చేయండి. అంతవరకు కానీ ఆవిడ కారులో ఆవిడని దింపి ఈయన ఎక్కి వెళ్ళాడు. ఇక్కడ చూస్తేనేమో
వాళ్ళు ఏ కేసుల్లో ఉన్నారో తర్వాత విషయం. రోడ్డు మీదకి తీసుకొచ్చి అలా కొడతాం ఎంతవరకు న్యాయం అండి? ఏదైనా ఉంటే కోర్టులో వేయండి ఫైలు, వాళ్ళకి కోర్టు ఏ న్యాయం చేస్తే అది న్యాయం జరుగుద్ది. దాన్ని మేమే వ్యతిరేకించాం కదా. కోర్టులో ఏ తీర్పు వస్తుంది? మీరు రోడ్డు మీద తీసుకొచ్చి చట్టాన్ని మీ చేతిలోకి తీసేసుకొని, అంటే వాళ్ళకేదో తెలుగుదేశం వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి, ఈ వీడియో వాళ్ళకి పంపితే వాళ్ళు ఇలా శబాష్ అనాలి అనే విధంగా మీరు ప్రవర్తించడం 100కి 100 పాళ్ళు తప్పండి. మీరు రేపు పొద్దున ఇవన్నీ మేము జగన్ గారు చెప్పారు, ఏ బుక్లో రాసుకుంటారు ఆ బుక్లో రాసుకోండి అని, తప్పక మీరు దీని ప్రతిఫలం అనుభవిస్తారు. చూసుకున్నట్లయితే 2.0 కార్యకర్తలే పెద్దపీట అంటున్నారు సార్ కూడా. చూసుకున్నట్లయితే ఈసారి ఏదైతే తన దాకా రాని సమస్యలు కూడా ఇప్పుడు డైరెక్ట్గా ఆయనే ప్రజల్లోకి వచ్చి తెలుసుకుంటున్నారు. ఎలా ఉండబోతుందో 2029 తర్వాత మళ్ళీ తెలుగు రాష్ట్ర ప్రజలు ఈ యొక్క నిరంకుశత పాలన నుంచి బయటపడినట్టేనా? తప్పకుండా అండి. జగన్ గారు ఎప్పుడు జనాల్లోనే ఉంటారు. ఎందుకంటే జనంలో పుట్టిన లీడర్ జగన్ గారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుండి ఆయన సీఎం అయ్యే వరకు ఆయన ప్రజల్లోనే ఉన్నారు. సీఎం అయిన తర్వాత ప్రజలకు మేలు చేయడం కోసం కొంత కార్యకర్తలని పక్కన పెట్టడం అనేది జరిగింది. కానీ ఆయన పెట్టడంలో వేరే ఉద్దేశం లేదండి. ప్రతి నిమిషం ప్రజలకు మేలు చేయాలి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలి అనుకున్నారు. కానీ ఏళ్ళకలాగా కార్యకర్తలకు దోసిపెట్టాలి, భూములన్నీ కార్యకర్తలు దోసిపెట్టాలని జగన్ గారు ఆ రోజు ఆలోచించుంటే ఈరోజు వేరేలాగుండేది. జగన్ గారు అలా ఆలోచించకుండా నిష్పక్షపాతంగా ఆయన చెప్పారు, కులం చూడడం, పార్టీ చూడడం, మతం చూడడం అని చెప్పేసి ఆ విధంగా ప్రతి వర్గానికి మేలు చేయడంలో ఆయన నిమగ్నం అయి ఉన్నాడు. కాబట్టి ఇది ఇప్పుడు అధికారం లేదు కాబట్టి కొంత కార్యకర్తలకి ఎక్కువ టైం కేటాయిస్తాం జరుగుతుంది. ఇవన్నీ కార్యకర్తలు ఎవడైతే ఇబ్బంది పెడుతున్నారో, ఎవడి మీద అయితే కేసులు పడుతున్నాయో ఇవన్నీ మాకన్నీ గుర్తేనండి, మా నాయకులు గుర్తేనండి. ఈ టైం వచ్చినప్పుడు జగన్ గారు ఆ రోజు చెప్పారు కదా కన్నూరులో, మీ టైం ఉంది, కొట్టారు, మా టైం వస్తుంది మేము కొడతాము, దానికి రెడీగా ఉండండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.